ప్రధాన కారణాంక విభజన కారణాంక వృక్షము. పిల్లలు, ఈరోజు మనం ప్రధాన కారణాంక విభజన గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అంటే కారణాంక వృక్షము ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. 126 ఈ సంఖ్య యొక్క ప్రధాన కారణాంక విభజన చేద్దాం. ఇప్పుడు 126 యొక్క కారణాంకాలను కారణాంక వృక్షం ద్వారా కనుక్కుందాం. ప్రధాన కారణాంకాలు కనుక్కోవడానికి కారణాంక వృక్షము ఎంతో ఆసక్తికరమైన విధానం. మొట్టమొదటగా మనం ప్రధాన కారణాంకాలు కనుక్కోవలసిన సంఖ్యని రాయాలి. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏమిటి? 126. తర్వాత శాఖలో దాని యొక్క ఏవైనా 2 కారణాంకాలు రాయాలి. 126 = 9 × 14. కాబట్టి ఇక్కడ మనం 9, 14 రాసాం. మనం ఇక్కడ ఏం చేసాం? ఆ 2 కారణాంకాల లబ్ధము 126 అయ్యేటట్టుగా రాసాం. ఇక్కడ 9 మరియు 14లు 126 యొక్క కారణాంకాలు, కానీ అవి 2 కూడా ప్రధాన సంఖ్యలు కాదు. మళ్ళా 2 శాఖలుగా రాద్దాం. 9 = 3 × 3. 3 ప్రధాన సంఖ్య. ఇప్పుడు 126 యొక్క మరొక కారణాంకం 14 దగ్గరికి వద్దాం. 14 = 2 × 7. ఇక్కడ కూడా 2 మరియు 7 ఈ 2 ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు కింద ఉన్న అన్ని శాఖలను గమనించండి. 3 ప్రధాన సంఖ్య, ఈ 3 కూడా ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య, 7 కూడా ప్రధాన సంఖ్య. కాబట్టి 126 యొక్క ప్రధాన కారణాంకాలు 2 × 3 × 3 × 7. మనం ఏం చేసాం? కారణాంక వృక్షం తయారు చేసి కింది భాగంలో ఉన్న ప్రధాన కారణాంకాలు తీసుకున్నాం. ఇప్పుడు 72 యొక్క ప్రధాన కారణాంకాలు కనుక్కుందాం. మొట్టమొదట 72ను రాయాలి. ఆ తర్వాత శాఖలో 72 యొక్క కారణాంకాలు రాయాలి. 72 = 6 × 12 అని మనకి తెలుసు. ఇక్కడ 6, 12 2 కూడా ప్రధాన సంఖ్యలు కాదు. ఇప్పుడు 6, 12 యొక్క కారణాంకాలు కనుక్కోవాలి. 6 ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి 6 యొక్క కారణాంకాలు రాద్దాం. 6 = 2 × 3. 2 మరియు 3 ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలే. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు కనుక్కుంటాం. 72 యొక్క మరొక కారణాంకం 12. 12 = 2 × 6. ఇప్పుడు 4 కారణాంకాలని చూడండి. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య మరియు ఈ 2 కూడా ప్రధాన సంఖ్య, కానీ 6 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మళ్ళా 6ని మరొక శాఖగా రాసి 2 కారణాంకాలు కనుక్కుంటాం. 6 = 2 × 3. ఇక్కడ ఓసారి వీటిని గమనించండి. 2 మరియు 3 ప్రధాన సంఖ్యలు, కాబట్టి కింది శాఖలో ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. మరొక 2 ఇది కూడా ప్రధాన సంఖ్య. ఇక్కడ మరొక శాఖలో గల 2 మరియు 3 కూడా ప్రధాన సంఖ్యలే. కాబట్టి 72 యొక్క ప్రధాన కారణాంక వృక్షము తయారు చేశాం. ఇందులో కింది భాగంలో గల శాఖల యొక్క ప్రధాన కారణాంకాలే 72 యొక్క ప్రధాన కారణాంక విభజన అవుతుంది. కాబట్టి 72 యొక్క ప్రధాన కారణాంక విభజన ప్రకారము దాని యొక్క కారణాంకాలు 2 × 2 × 2 × 3 × 3 అవుతాయి. ఇప్పుడు మీరు కారణాంక వృక్షం ద్వారా ఏ విధంగా ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలో నేర్చుకున్నారు కదా. మరి మళ్ళీ చూసి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.